వరుస సెలవులతో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం టు నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో, రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు, ఏం చెప్తున్నారు? లాంగ్ వీకెండ్ నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటా ఉండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి షెడ్లు కూడా భక్తులతో నిండి క్యూ లైన్ వెలుపలకు వచ్చేసింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భక్తుల రద్దీని ముందుగానే ఊహించినటువంటి టీటీడీ అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసింది. భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా కూడా అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుమలలో నెలకొని ఉంది. ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు 24 గంటల నుంచి 48 గంటల పాటు దర్శన సమయం పడుతుందని చెప్పి కూడా టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రద్దీ మరో 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకి శీఘ్రంగా స్వామివారి దర్శనం కల్పించే విధంగా కూడా క్యూ లైన్ లో త్వరగతిన భక్తులు వెళ్లే విధంగా కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా పర్యవేక్షిస్తున్నారు. గంటకు 5,000 మంది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తే అందుకు అనుగుణంగా కూడా భక్తుల్ని క్యూ లైన్ లో పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంతకంతకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వస్తా ఉండడంతో క్యూ లైన్ లో మాత్రం తగ్గనటువంటి పరిస్థితి. దీంతో బ్రేక్ దర్శనాలపై కూడా నియంత్రణ విధించారు. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కుదించి ఆ మిగతా సమయాన్ని కూడా సామాన్య భక్తులకి కేటాయించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. థ్యాంక్ యూ జితేందర్.